హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ టైలరింగ్ బ్లాగ్స్. మనమైతే ఈ మోడల్ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసేద్దాం. ఫుల్ బ్లౌజ్ స్టిచ్చింగ్. ఫస్ట్ అయితే మనం ఇలా పేపర్ క్యాన్వాస్పై ఇలా నెక్ మోడల్ అనేది డ్రా చేసుకోవాలన్నమాట. చేసుకున్న తర్వాత మనం కటింగ్ చేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా లైనింగ్ ఫ్యాబ్రిక్ పైన పెట్టేసుకొని ఇలా గమ్ము ఉన్న వైపు పెట్టేసుకొని మనం ఐరన్ చేసేసుకొని ఇలా సైడ్ ఒక పావించు ఖర్చు అనేది ఉన్నించుకొని చుట్టూతా స్టిచ్ అనేది వేసేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని ఇలా అక్కడక్కడ కరెక్ట్గా మనం టక్సెస్ ఇచ్చుకుంటాం కదా, అక్కడ పెట్టేసుకొని మనం ఇలా పిన్నుల సహాయంతో ఇలా పెట్టేసుకోవాలి అక్కడొకటి. ఇప్పుడు మార్కింగ్ పైనే మనం దానిపైన అనేది స్టిచ్ రాణించుకోవాలి. ఫస్టే కటింగ్ చేయడం వల్ల మనకి నెక్ అనేది డీప్ అయిపోతుంది అన్నమాట. ఇలా పెట్టుకోవడం వల్ల మనకి నెక్ అనేది డీప్ అనేది రాకోకుండా కరెక్ట్గా వచ్చేస్తుంది. మనకి ఎంత కావాల్సింటే అంత నీట్గా మనం ఎంత మార్జిన్ చేసుకుంటే అంత. ఇక్కడ కార్నర్స్ దగ్గర వచ్చేసరికి నీట్గా పాదాన్ని పైకి లేపుతూ సూదిని కిందికి దించుతూ మనం నిదానంగా ఎంత నిదానంగా చేసుకుంటే మనకు ఫినిషింగ్ అనేది అంత నీట్గా వస్తుందన్నమాట. మీకు చూపించడం కోసమే నేను ఇంత స్లోగా అనేది చేస్తున్నాను అన్నమాట. లేదంటే ఫాస్ట్గానే అయిపోతుంది. ఇలా నీట్గా చేసేసుకోవాలి మనం ఇంచు బై ఇంచు నీట్గా చేసుకోవడం వల్ల మనకి ఇక్కడ కార్నర్స్ దగ్గరికి వచ్చేసరికి సూదిని కరెక్ట్గా కార్నర్ దగ్గరే దింపాలన్నమాట. పాదాన్ని పైకి లేపి నీట్గా ఇలా నిదానంగా చేసేసుకోవాలి. మోడల్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఫినిషింగ్ అయితే చాలా బాగా వస్తుంది. మన ఛానల్ అయితే న్యూ ఛానల్ ఫ్రెండ్స్, మీ సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాను. మన ఛానల్లో వీడియోస్ చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కటింగ్ కూడా చేసుకొని కూడా మనం ఇలా స్టిచ్ చేసుకోవచ్చు. అప్పటికంటే ఇప్పుడైతేనే మనకి ఇలా చేయడం వల్ల కరెక్ట్గా మార్కింగ్ పైనే మనం స్టిచ్ వేస్తాం కాబట్టి ఎక్స్ట్రా పావించు ఉన్నించుకొని మనం కటింగ్ చేసుకోవడం వల్ల మనకి బ్లౌజ్ తిప్పేసినప్పుడు కూడా మనకి ఫినిషింగ్ అనేది చాలా బాగా నీట్గా వస్తుంది అన్నమాట. ఇప్పుడైతే మనం పిన్స్ తీసేసి ఒక పావించు ఉన్నించుకొని నీట్గా ఎక్స్ట్రా క్లాత్ అంతా మనం కటింగ్ చేసేసుకోవాలి. ఇక్కడ కట్ వర్క్ దగ్గరకు వచ్చేసరికి నీట్గా ఎక్కడ మెయిన్ క్లాత్ అనేది కట్ కాకోకుండా నీట్గా పావించి ఉన్నించుకొని కట్ చేసుకోవాలి. లేకుంటే మనకి క్లాత్ అనేది పిగిలిపోతుంది అనమాట. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కటింగ్ చేసేసుకున్న తర్వాత కట్టర్ సహాయంతో మనం మొత్తం నెక్ అంతా చిన్న చిన్న కట్స్ అనేటివి ఇచ్చేసుకోవాలన్నమాట. టోటల్ నెక్ అంతా ఇక్కడ కట్ వర్క్ దగ్గరికి వచ్చేసరికి కార్నర్స్ దగ్గరికి నిదానంగా నీట్గా పెట్టుకోవాలి. థ్రెడ్ అనేది కట్ అయిందనుకో మనకి ఫినిషింగ్ అనేది బాగోదు. ఎక్కువ క్లాత్ కట్ అయితే ఇబ్బంది పడాల్సింది వస్తుంది. మనము నిదానంగా కట్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ ఫోల్డింగ్ చేసుకోవాలి. ఐరన్ అయినా చేసుకోవచ్చు, లేదంటే హ్యాండ్తోనైనా మనం తిప్పేసుకోవచ్చు. నేనైతే హ్యాండ్తోనే తిప్పేస్తున్నాను అనమాట. నాకైతే ఒక కార్నర్ దగ్గర థ్రెడ్ అనేది కట్ అయిందనమాట. దానివల్ల నేను మరీ స్టిచ్ అనేది చేస్తున్నాను. ఇప్పుడు నీట్గా అంతా మనం బ్యాక్ అనేది ఫోల్డింగ్ చేసేసుకోవాలి. నెక్ అంతా నీట్గా టాప్ స్టిచ్ అయినా వేసుకోవచ్చు, లేదా అలానే పెట్టచ్చు. నేను టాప్ స్టిచ్ వేసేస్తాను, ఎందుకంటే థ్రెడ్ పైపింగ్ చేయాలి కాబట్టి అప్పుడే నాకు ఫినిషింగ్ అనేది వర్క్ నీట్గా వస్తుంది అనమాట. లేట్ అయినా ఇట్లా నిదానంగా హ్యాండ్తోనే వేలుతోనే మనం నీట్గా చేసేసుకోవాలి. ఇలా ఐరన్ కూడా చేయొచ్చు, ఇలానే బెస్ట్ హ్యాండ్తోనే ఐరన్ కంటే. కార్నర్స్ దగ్గర కుట్టు కొంచెం పట్టినట్లుగా కొంచెం కుచ్చొచ్చినట్లుగా అనిపిస్తుంది. అప్పుడు మనం ఇలా హ్యాండ్తోనే నీట్గా అనేది అనేసుకోవాలన్నమాట. నీట్గా సరి చేసుకోవాలి హ్యాండ్స్తోనే. ఇలా నీట్గా ఎక్కడన్నా ఉన్న చోట ఇట్లా అనుకోవాలి. నిదానంగా అనుకుంటే సరిపోతుంది. అదే టైట్గా అనడం వల్ల క్లాత్ అనేది పిగులుతుంది అనమాట. అట్లా లేకోకుండా నిదానంగానే అనేసుకోవాలి. ఇప్పుడైతే నేనైతే టాప్ స్టిచ్ అయితే ఒకటి వేసుకుంటాను. మీరైతే వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకోకుండా చూస్తేనే మనకు అర్థం అవుతుంది అనమాట. స్కిప్ చేయడం వల్ల అక్కడక్కడ మిస్ కావడం వల్ల ఫినిషింగ్ అనేది మనకు సరిగా రాదనమాట. ఇలా నీట్గా ఎడ్జ్కి వేసుకోవాలి స్టిచ్ అనేది. టాప్ స్టిచ్ అనేది ఎంత ఎడ్జ్కి వేసుకుంటే మనకు అంత నీట్గా వస్తుంది. ఇట్లా కార్నర్ దగ్గరికి వచ్చేసరికి మనం సూదిని కిందికి దించి పాదాన్ని పైకి లేపుతూ రౌండ్ తిరిగే ప్రతి ఒక్క చోట మనం ఇలా నిదానంగా స్టిచ్ అనేది వేసుకోవాలి. రౌండ్ తిరిగే ప్రతి ఒక్క చోట ఎడ్జ్కి వేసుకోవాలి. ఎంత ఎడ్జ్కి వేసుకుంటే అంత నీట్గా మనకి ఫినిషింగ్ అనేది వస్తుందన్నమాట. నెక్ అనేది ప్రతి ఒక్క కార్నర్ దగ్గర కూడా మనం ఇలా నీడిల్ని కిందికి దింపాలి, పాదాన్ని పైకి లేపాలి. ఎక్కడన్నా కొద్దిగా క్లాత్ లోపలికి ఉన్నట్లయితే మనం ఏదన్నా సూది సహాయంతో పిన్ సహాయంతో నీట్గా చేసేసుకోవాలన్నమాట. చూడండి ఎంత స్లోగా చేస్తున్నానో, మీకు నీట్గా కనిపించాలి కాబట్టి ఇలా చేస్తున్నాను అనమాట. ఎవరైనా బిగినర్స్ ఉంటే
చూసి నేర్చుకుంటారన్న ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నాను అన్నమాట నీట్గా. ఇక్కడికి వచ్చేసి దగ్గరికి నీట్గా మనం పాదాన్ని పైకి లేపుతూ సూదిని కిందికి దించుతూ ఇప్పుడైతే మనం నీట్గా కార్నర్ దగ్గర నుంచి స్ట్రైట్గా అనేది క్లాత్ నీట్గా చూసుకుంటూ నీట్గా స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇప్పటికైతే నెక్ అనేది ఫినిష్ అయిందనమాట. మనం హెమ్మింగ్ చేసుకోవాలి కాబట్టి ఒక లాంగ్ స్టిచ్ పెట్టుకొని పైనంతా నీట్గా చూసుకుంటూ ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. నీట్గా ఎక్కడ మిస్ కాకోకుండా బ్యాక్ సైడ్ ఉన్న కార్నర్ పైన క్లాత్ పైన వచ్చేట్లుగా స్టిచ్ అనేది ఇలా నీట్గా చేసుకోవాలన్నమాట. హెమ్మింగ్ చేస్తాం కాబట్టి ఏమన్నా ముడతలు లేకోకుండా నీట్గా నిదానంగా స్టిచ్ అనేది చేసుకోవాలి. షోల్డర్స్ పైన ఉన్న ఎక్స్ట్రా క్లాత్ అనేది నీట్గా కటింగ్ చేసేసుకోవాలన్నమాట మనము. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. నడుముకు పట్టీ వేసేసుకుందాము. ఇలా నీట్గా ఆల్రెడీ ఫోల్డింగ్ చేసి పెట్టుకున్న దాన్ని డబల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. మీరు జాయింట్ అయినా వేసుకోవచ్చు, ఇలా డబల్ ఫోల్డింగ్ అయినా చేసుకోవచ్చు మీరు. నేనైతే ఇలా డబల్ ఫోల్డింగే చేసేస్తున్నాను అనమాట. మెయిన్ ఫ్యాబ్రిక్తోను లైనింగ్ ఫ్యాబ్రిక్తో కూడా కలిపేసి. ఇప్పుడైతే డాట్స్ వేసుకుందాం బ్యాక్ సైడు. ఇలా షోల్డర్కి మధ్యలోకి పట్టుకొని డాట్ అనేది వేసుకోవాలి. 1/2 ఇంచు వెడల్పుతో డాట్ పొడవు వచ్చేసి మనకు 4, 4.5 ఇంచు అనేది రావాలన్నమాట. ఇటు సైడ్ కూడా సేమ్ అలానే వేసుకోవాలి. సెకండ్ డాట్ కూడా డాట్కి వచ్చేసి డబల్ స్టిచ్ వేయాలి. సింగిల్ స్టిచ్ వేస్తే మనకి కుట్లు పోయేలాగా ఉంటుంది కాబట్టి డబల్ వేయడం వల్ల మనకి ఫిట్గా ఉంటుంది అనమాట. ఫినిషింగ్ అయితే చూసేసేయండి ఎంత చక్కగా వచ్చిందో చూడండి నీట్గా బ్యాక్ అనేది. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ జాయింట్ చేసుకుందాము. ఇలా షోల్డర్ దగ్గర ఈక్వల్గా చూసుకొని నీట్గా పెట్టేసుకోవాలన్నమాట. హెచ్చు తగ్గు నెక్ సైడ్ అయితే ఏమైనా ఎక్స్ట్రా క్లాత్ వచ్చినా కూడా పెట్టకూడదు మనము. ఇట్లా షోల్డర్ వైపు అయితే చంక వైపు అయితే ఏమైనా కొద్ది క్లాత్ ఏమైనా ఎక్స్ట్రా రావడం వల్ల ఇలా నెక్కులకి కొంచెం అనేది కటింగ్ చేసేసుకోవచ్చు నీట్గా ఫినిషింగ్ వచ్చేట్లు. రెండో సైడ్ కూడా అలానే స్టిచ్ అనేది వేసుకోవాలి షోల్డర్కి. ఇప్పుడైతే హ్యాండ్స్ అనేది స్టిచ్ చేసుకుందాము. హ్యాండ్కి అయితే మధ్యలో టక్స్ పెట్టుకుంటాం కదా, షోల్డర్ పైన ఖర్చు దగ్గర నుంచి మధ్యలో జాయింట్ దగ్గర నుంచి పెట్టేసుకొని హాఫ్ హ్యాండే స్టిచ్ చేసుకోవాలి మనం. ఫుల్ చేయడం వల్ల మనకి ఫినిషింగ్ అనేది రాదు. ఒక సైడ్ హాఫ్ మరొక సైడ్ హాఫ్ అనేది చేసుకొని తర్వాత డబల్ స్టిచ్ అనేది స్ట్రైట్గా వేసేసుకోవచ్చు. ఇప్పుడైతే మరొక హ్యాండ్ కూడా స్టిచ్ చేసేసుకుందాం అలానే నీట్గా. ఎక్కడ ముడతలు లేకోకుండా నీట్గా చూసుకుంటూ చేసేసుకోవాలన్నమాట. మనం ఖర్చుకి ఎంత వదులుకుంటే దాని ప్రకారమే మనం అనేది స్టిచ్ అనేది చేసేసుకోవాలి చంక జాయింట్ అనేది హ్యాండ్స్. ఇప్పుడైతే బ్లౌజ్కి వచ్చేసి సైడ్ జాయింట్లు వేసేసుకుందాం. ఇలా మనం ఫ్రంట్ పార్ట్ తీసుకొని స్టిచ్ చేస్తున్న దానిపైన మెజర్మెంట్కి పెట్టుకొని ఎంత వచ్చింటే అంత మార్కింగ్ వేసుకోవాలి. ఫ్రంట్ 2 సైడ్స్ అలానే బ్యాక్ కూడా ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు జాయింట్లు అనేది వేసేసుకుందాం. మార్కింగ్ ప్రకారం స్టిచ్ అనేది చేసేసుకుందాం. రఫ్ ఇచ్చేసుకొని ఫస్ట్ అక్కడ మార్కింగ్ పైన హ్యాండ్ లూజ్ ఎంత వచ్చిందో చూసుకోవాలి మనకి. దాని ప్రకారం స్ట్రైట్గా అనేది స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఎక్కడ ముడతలు అనేది కూడా ఏమి రాదు. ఇటు సైడ్ కూడా సేమ్ అలానే రఫ్ ఇచ్చేసుకొని హ్యాండ్ లూజ్ చూసుకొని స్ట్రైట్గా మనం అనేది స్టిచ్ అనేది వేసేసుకోవాలి నీట్గా. ఇప్పుడైతే మెయిన్ బ్లౌజు స్టిచ్ చేస్తున్న బ్లౌజ్ మనకేమైనా లూజ్ ఉందా టైట్ ఉందా అని చెక్ చేసుకోవాలి. నాకైతే కొద్దిగా లూజ్ వచ్చింది. ఇంకొకటి ఎక్స్ట్రా కుట్ అనేది వేసేస్తున్నాను అన్నమాట. వేసేసుకొని నీట్గా ఇంకా సైడ్ స్టిచ్చెస్ అనేటివి వేసేసుకోవాలి. వేస్ట్ క్లాత్ అంతా నీట్గా కటింగ్ చేసేసుకోవాలి. ఇటు సైడ్ కూడా అలానే మనం స్టిచ్ వేసుకొని వేస్ట్ క్లాత్ అనేది కటింగ్ చేసేసుకోవాలి. చంకలో ముడతలు రావడం కానీ లూజ్ కానీ అట్లాంటిదంతా ఏమీ ఉండదు ఫ్రెండ్స్. బ్లౌజ్ అయితే ఫినిషింగ్ అయితే చాలా బాగా వచ్చింది. ఒకసారి చూసేయండి. మన వీడియోస్ నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.